హలో అండి. ఇవాళ 20 కొత్త పదాలు నేర్చుకున్నాం. పాతవన్నీ రిపీట్ చేద్దాం. అనైలేట్ అంటే అనైలేషన్ అంటే డిస్ట్రాయ్, నాశనం చేయడం, నిర్మూలించడం లేదా ధ్వంసం చేయడం. ఇంటర్వెన్షన్ అంటే జోక్యం. ఇన్స్టిట్యూషన్ అంటే అంతర్జ్ఞానం, ఆకస్మికంగా కలిగే జ్ఞానం అన్నమాట. అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చే జ్ఞానం, ఇన్సైట్ అన్నమాట. అప్పటికప్పుడు బుద్ధి వెలుగుతుందన్నమాట. దాన్ని ఇన్స్టిట్యూషన్ అంటారు. ఇంప్యూడెన్స్ అహంభావన, అహంకారం. పంజెంట్ అంటే స్ట్రాంగ్ స్మెల్, దుర్వాసన. ఇంటర్ప్రిటేషన్ అంటే అనువాదం, అంటే ట్రాన్స్లేషన్ అన్నమాట. భావ వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థ నిర్వచనం, అంటే డెఫినిషన్ అన్నమాట. ఇంటర్ప్రిటేషన్ అంటే అనువాదం లేదా భావ వ్యక్తీకరణ లేదా అర్థ నిర్వచనం అనే అర్థం వస్తుంది. రిట్రైవ్ అంటే రాబట్టుకోవడం. ప్రిస్టీన్ అంటే స్వచ్ఛంగా, నిష్కల్మషంగా. స్టిమ్యులేషన్ అనుకరించడం. ఓవర్వెల్మ్ అతిక్రమించడం, అణచివేయడం లేదా ముంచెత్తడం అన్నమాట. అంటే అన్నీ అతిగా ఉంటాయి, బర్డెన్ అయిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని ఓవర్ వెల్మ్ అంటారు. స్టీరియోటైప్ అంటే ఒక వర్గం వారిని వారు ఇలాంటి వారే అని నిర్ణయించడం, ఇంకో వర్గం వారు నిర్ణయించడం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈజీగా తీసుకోవాలంటే ఆడవాళ్ళందరూ ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు. ఆడవాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు, చిన్న మాటకి పెడార్థాలు తీస్తూ ఉంటారు అనేది అని అనుకుంటారు ఇంకో వర్గం వాళ్ళు. అనుకునేదాన్ని స్టీరియోటైప్ అంటారు. లేదంటే ట్రైబల్స్ ఉన్నారు, లేదా అమెరికన్స్ ఉన్నారు. అమెరికన్స్ అందరూ తెల్లగా ఉంటారు, వాళ్ళకి మనస్సాక్షి ఉండదు, వాళ్ళు అందరూ పాష్గా ఉంటారు, ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడూ క్లీన్ అండ్ రాయల్గా ఉంటారు అని చెప్పి మనం అనుకుంటాం కదా, దాన్ని స్టీరియోటైప్ అంటారు. డిస్టింక్ట్ అంటే డిఫరెన్స్ అన్నమాట, అంటే తేడా, ప్రత్యేకత. సర్కమ్యాంబులేషన్ అంటే ప్రదక్షిణ అన్నమాట. అనాయింటింగ్ అంటే అభిషేకం. కాన్సిక్రేటెడ్ ఫుడ్ అంటే పవిత్రీకరించిన ప్రసాదం, అంటే ప్రసాదం అన్నమాట. రెసిలియంట్ అంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని తిరిగి పుంజుకునే వారిని అనే సత్తా ఉన్న దాన్ని రెసిలియంట్ అంటారు, అంటే వారిని. ప్రిన్సిపల్ అంటే రూల్ లేదా గైడ్లైన్ అన్నమాట, అంటే సూత్రాలు. ప్రిన్సిపాల్ అంటే హెడ్ మాస్టర్, అంటే ప్రధానోపాధ్యాయుడు లేదా మెయిన్ అమౌంట్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లోన్ అన్నమాట. అంటే మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ లోన్. ప్రొఫౌండ్ డీప్. ప్రొఫౌండ్ అంటే డీప్, గాఢమైన లేదా లోతైన అని అర్థం. మిటిగేట్ అంటే టు రెడ్యూస్, తీవ్రతను తగ్గించు అని, అంటే తగ్గించడాన్ని మిటిగేట్ అంటారు. ఇప్పుడు పాతవన్నీ రిపీట్ చేద్దామని. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేట్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి, వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. ఎమికబుల్ స్నేహపూర్వకంగా. అబాండన్ విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగిల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ సమూహమైన, ఇతరులతో కలిసిపోయే స్వభావం. హాస్టల్ శత్రుత్వం. గ్లూమీ దిగులుగా. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ పనికిరానిది. ఫ్రెజైల్ వీక్ బలహీనమైనది. డిటర్మైన్ నిర్ధారించడం లేదా నిర్ణయించడం. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ లేకపోతే పూర్తిగా నయమవడం. బొంబాస్టిక్ చాలా కష్టం, డిఫికల్ట్ అన్నమాట. లాగ్ ఆలస్యం. ల్యూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టంగా, తేలికగా. అట్రోసిటీ
దారుణం, క్రూరత్వం, పెన్సివ్, ఆలోచించడం, ఫెనాటిక్, అతిగా చేయడం, మతోన్మాదం. స్లాండర్, అపవాదు, నింద. ష్రూడ్, తెలివి. స్కాంటీ, కరువు. డెలిబ్రేట్, ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్, ప్రసాదం. ఆబ్లిగేషన్, ఒప్పందం లేదా బాధ్యత. నోషన్ అంటే భావనలు. కన్జర్వేషన్ అంటే సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. కన్జర్వేటివ్ అంటే సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నెట్ అంటే పుట్టుకతో వచ్చే స్వభావం లేదా సహజమైన స్వభావం. ఎన్వి అంటే అసూయ. ఇన్వేడ్ అంటే దండయాత్ర. ఎటైర్ అంటే అలంకరణ. ఎండ్యూర్ అంటే భరించడం లేదా శాశ్వతమైనది అని అర్థం. బెవే అంటే గుంపు. హైబ్రిడ్ అంటే అంటు, కొత్త జాతి. రెండు జాతుల కలయికతో కొత్త జాతి ఏర్పడడాన్ని హైబ్రిడ్ అంటారు. ప్రిమిటివ్, ఆదిమ కాలం, ప్రాచీన కాలం నుండి. ఎక్స్టింక్షన్ అంటే అంతరించిపోవడం, నాశనం అయిపోయింది అని అర్థం. క్యాంపెయిన్, ప్రచారం. కొలాటరల్ అంటే తాకట్టు, జామీను. లివే అంటే వసూలు చేయడం, విధించడం. అంటే పన్ను విధిస్తారు కదా, అలా అంటే అప్లై చేస్తారు, అంటే వసూలు చేయడం లేదా మనం మీద ట్యాక్స్ విధించడం, దాన్ని లివే అంటారు. ఫీజబుల్, సాధ్యమే. డాగ్మెటిక్, పిడివాదంతో మాట్లాడడం, తన ధోరణి తనే అన్నమాట, తన మాటే కరెక్ట్ అని చెప్పి అనుకునేవాళ్ళు. డాగ్మెటిక్. కాన్షియన్సస్, నీతి నియమాలతో కూడినది. అథారిటేటివ్ అంటే గట్టిగా మాట్లాడడం లేదా పిడివాదంతో మాట్లాడడం, ఇది కూడా కమాండ్గా మాట్లాడడం. క్లామర్ అంటే బయటికి గట్టిగా ఏడవడం అనమాట. స్కెవెంజింగ్, చెత్త శుభ్రం చేయడం. ఆర్టికులేట్ అంటే ఉచ్చారణ. కాంటెంపరీ అంటే సమకాలీన, అంటే ఇద్దరు రాజులు ఒకే సమయంలో రూల్ చేయడం, ఇద్దరు పొలిటీషియన్స్ ఒకే సమయంలో ఉండడాన్ని కాంటెంపరీ రూలర్స్, కాంటెంపరీ కింగ్స్ అంటారు కదా, అలా. ప్రొలిఫిక్ అంటే ఫలితం, ఫ్రూట్ఫుల్. సటిల్ అంటే స్మూత్, సున్నితమైనది, సూక్ష్మమైనది. రుడిమెంటరీ అంటే రూట్స్, బేసిక్స్, మూలాలు. రుడిమెంటరీ అంటే మూలం అన్నమాట. నెగోసియేషన్ అంటే చర్చలు. ఎంఫసైజ్ నొక్కి వక్కానించడం, బల్లగుద్ది చెప్పడం. ఫినామినన్ ఈవెంట్, సంఘటనలు. ఎండోర్స్మెంట్ మద్దతు, ప్రోత్సాహం. ఎంపిరికల్ అనుభవంతో కూడిన అని అర్థం వస్తుంది. వివిడ్ అంటే స్పష్టమైనది. వాలటైల్ అంటే చేంజబుల్, అస్థిరమైన, చంచలమైన. అంటే వాలటైల్ అంటే మార్పు అన్నమాట, మారుతూ ఉంటుంది. అడ్హియర్ అంటే కట్టుబడి ఉండడం లేదా అంటుకొని ఉండడం. అండర్మైన్ అంటే అణగదొక్కించుకోవడం. వైస్ వర్సా అంటే విరుద్ధం అన్నమాట, అంటే ఒక వాక్యానికి విరుద్ధం అన్నమాట. ఫిల్దీ అంటే మురికి. ఖేయాస్ అంటే గందరగోళం. కౌంటెనెన్స్ అంటే ముఖ కవళికలు, ముఖం తీరు. డిప్రైవ్ అందకుండా చేయడాన్ని డిప్రైవ్ అంటారు. డివెల్ అంటే నివాసం అన్నమాట. ఇండిజెన్స్ అంటే పేదరికం. ఇంప్లిసిట్ అంటే సలహా. ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్, అంటే కష్టపడే మనస్తత్వం, స్వభావం కల వ్యక్తి అన్నమాట. ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్, కష్టపడే తత్వం. హెక్నీడ్ అంటే ఎక్కువ వాడడం వల్ల నార్మలే అని చెప్పి, అంటే విసుగొచ్చి ఇది సాధారణమే కదా అని చెప్పి అనిపించేదాన్ని హెక్నీడ్ అంటారు. ఇమ్మాక్యులేట్ దోషం లేని, మచ్చలేని, అంటే నీట్, క్లీన్ అన్నమాట. హస్టిల్ అంటే తొందరగా, వేగంగా, చురుగ్గా. హిండర్ అంటే అడ్డుకోవడం. హజార్డ్ ప్రమాదం. గ్లుట్ ఓవర్ఫ్లో ఎక్కువగా ఉండడం. మ్యూటబుల్ చేంజబుల్ మారడానికి వీలు తగినది. మిథికల్ అంత కథ అన్నమాట, నిజం కానిది. మ్యూటినీ అంటే రివోల్ట్, తిరుగుబాటు. హెన్పెక్ట్ అంటే భార్య మాటకి ప్రతిదీ తలాడించిన భర్తని హెన్పెక్డ్ హస్బెండ్ అంటారు. చెప్పింది చెప్పినట్టు చేస్తాడు దాన్ని హెన్పెక్డ్ అంటారు. మెర్లీ కేవలం. డిమాన్స్ట్రేట్ షో, ప్రదర్శించడాన్ని డిమాన్స్ట్రేట్ అంటారు. ఎరిడికేషన్ అంటే నిర్మూలన.
అబండెంట్ అంటే సమృద్ధిగా, అబాండన్డ్ అంటే విడిచిపెట్టు, క్రానిక్ దీర్ఘకాలికమైన చాలా కాలం నుండి ఉన్నది దాన్ని క్రానిక్ అంటారు. అపేరెంట్ అంటే స్పష్టమైన, కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు అనమాట, కాన్సిక్వెన్సెస్ అంటే రిజల్ట్ ఫలితాలు, ఎరీడ్ అంటే పొడిగా ప్రాంతానికి సంబంధించింది, డిప్లొమాటిక్ అంటే దౌత్య సంబంధాలు అంటే దేశాల మధ్య చర్చలు, ఒప్పందాలు, స్నేహపూర్వక సంబంధాలని డిప్లొమాటిక్ అంటారు. కంప్లై అంటే కట్టుబడి పాటించడం. కాంకరెంట్ ఏకకాలిక ఒకే సమయంలో జరిగే రెండు సందర్భాలు అన్నమాట, అంటే రెండు పనులు, అంటే కాంకరెంట్ సెషన్స్, కాంకరెంట్ ప్రోగ్రామ్స్, కాంకరెంట్ మీటింగ్స్. ఒకే కాలంలో అంటే ఒకే సమయంలో రెండు ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైం రెండు ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఓకే, ఇప్పుడు పటమట్లో జరిగింది అనుకోండి, బెన్ సర్కిల్లో ఇంకో ప్రోగ్రామ్, అంటే ఒకే టైంకి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈవినింగ్ టైంలో. ఖండించడాన్ని కండెమ్ అంటారు, వద్దని చెప్పడాన్ని కండెమ్ అంటారు. కన్నోనేషన్ అంటే బడి అర్థం అనమాట. కన్నోనేషన్ అంటే అర్థం, అంటే వివరంగా ఉండడం. ఇప్పుడు బడి అంటే చదువే కాకుండా ఎక్స్ట్రావన్నీ గుర్తు వచ్చే భావనలన్నీ అనే స్నేహం, ఆటలు, జ్ఞానం, జ్ఞాపకాలు, ఇవన్నీ స్నేహం, ఆటలు, జ్ఞానాలు ఇవన్నీ మనకి ఎక్స్ట్రాగా గుర్తుకొస్తాయి కదా స్కూల్ అనగానే, బడి అనగానే. ఆ భావనని కన్నోటేషన్ అంటారు. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా. రీఎన్ఫోర్స్ అంటే బలపరచడం, అంటే ధృవీకరించడం అన్నమాట, అంటే ఒకదానిని బలపరచడం. కాన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం, అంగీకారం, ఒప్పందం. డిస్కోర్స్ అంటే ఉపన్యాసం, ప్రసంగం. కొరెలేషన్ అంటే అన్యోన్య సంబంధాలు, అంటే రిలేషన్స్, కనెక్షన్స్ అన్నమాట. ఎవాల్వ్ అంటే వికసించడాన్ని ఎవాల్వ్ అంటారు. డీవర్స్ అంటే వైవిధ్యమైన, అంటే ఇప్పుడు లాంగ్వేజెస్లో ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఉంది, తెలుగు లాంగ్వేజ్లోనే డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి. బిజార్ అంటే వింత, విచిత్రం. వర్చువల్ అంటే నిజం కానిది. ఎగ్జైల్ అంటే బహిష్కరించడం. పెరిష్ అంటే పాడైపోయిన, ఇప్పుడు పాలు పాడైపోతాయి కదా, పాడైపోయే వస్తువులన్నిటినీ పెరిషబుల్ గూడ్స్ అంటారు. బ్లిస్ ఆనందం, జెనిత్ టాప్ అన్నమాట, ఎత్తు. ఎక్స్టాటిక్ అంటే అద్భుతమైనది. కంప్రెస్ అంటే కుదించు, నొక్కు. కన్సైన్ అప్పగించడం, పంపించడం లేదా అప్పచెప్పించుకోవడం. క్యాన్వస్ అంటే ప్రచారం, పరిశీలించడం. డెస్పోటిక్ అంటే అమానుషం, అరాచకం. కన్ఫర్ అంటే ప్రధానం, నిర్ణయం, అనుగ్రహించు లేదా అంతే, ప్రధానం. ఇంక్రెడిబుల్ అంటే అద్భుతమైనది అని అర్థం వస్తుంది. ఇంక్రెడిబుల్ ఇండియా అంటే అద్భుతమైన ఇండియా అని అర్థం వస్తుంది. ఎంబార్క్ అంటే ప్రారంభించడం లేదా ప్రవేశించడం. రేవింగ్ అంటే ఇంటెన్స్ యాంగర్ అన్నమాట, అంటే ఉద్వేగపూరితమైన కోపం. రివేటింగ్ అంటే ఆకర్షణీయమైనది, మనసును ఆకట్టుకునేది అన్నమాట, అంటే మనసును కట్టుబడేసేది అని అర్థం వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం, తీవ్రత. ఫీచర్ అంటే ముఖ్యమైన లక్షణం, భావం. ఎల్యూర్ ఆకర్షణీయమైనది. అడ్జోన్ పోస్ట్పోన్ అంటే వాయిదా. ఓకే అండి, ఇవాళకి అయిపోయింది. రిపిటేషన్ కూడా అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది, ఇంకా కొత్తవి కూడా నేర్చుకున్నాం. టోటల్ 150 అయినాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇవన్నీ ఫ్రీ అండి, అందరికీ, ఆంధ్రాలో అందరికీ, ఆంధ్రానే కాదు తెలంగాణ కూడా, అందరు తెలుగు వాళ్ళందరికీ ఈ వొకాబులరీ అనేది డెవలప్ చేయాలని నా గోల్. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కొద్దిగా ఎంకరేజబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.